అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరికలు అధికమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ వంటి నేతలు జనసేనలో చేరారు. మరికొంతమంది నేతలు జనసేనలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జానీ మాస్టర్ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆయన్ను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీ వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పడం జరిగింది. కొద్ది కాలంగా ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మధ్య జగన్ సర్కార్ మీద నేరుగానే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. అంగన్వాడీలో చేసిన ధర్నాకు మద్దతుగా నిలిచిన జానీ మాస్టర్ సీఎం జగన్ మీద విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంత ఇష్టమని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు జానీ మాస్టర్ పై ఘాటుగానే విమర్శలు చేశారు. డబ్బు కోసం స్టేజీల మీద డాన్సులు వేసే నీకు జగన్ను విమర్శించే స్థాయి ఉందా అంటూ జానీ మాస్టర్ పై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. తాజాగా జానీ మాస్టర్ జనసేనలో చేరటంతో మరోసారి వైసీపీ కార్యకర్తలకు ఆయన టార్గెట్ అయ్యారు. తెలంగాణలో ఓటు వేసిన జానీ మాస్టర్ కు ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదని, అదుపు తప్పి తమ నాయకుడి గురించి మాట్లాడితే తాట తీస్తామంటూ వైసీపీ కార్యకర్తలు జానీ మాస్టర్ కు వార్నింగ్ ఇస్తున్నారు. మెగా ఫ్యామిలీకి భజన చేయకపోతే ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఉండవని, అందుకే వీరంతా పవన్ జపం చేస్తున్నారని వైసీపీ నాయకులు జానీ మాస్టర్ ని ఎద్దేవా చేస్తున్నారు. మరి వైసీపీ నాయకులు చేస్తున్న ట్రోలింగ్ పై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. For more updates, keep watching Vihari News.